సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా మళ్ళీ మనకు బోనాలు ఉత్సవాలు వచ్చేసాయి. ఆషాఢం అంటేనే తెలంగాణ పల్లె డప్పు వాయిద్యాలతో పోతరాజు విన్యాసంతో ఎంతో ప్రతి తెలంగాణ పల్లె పులకరించిపోతూ ఉంది. సో అదేవిధంగా లాల్ దర్వాజా ఉత్సవానికి వస్తే మీకు అందరికీ తెలిసిన విషయమే. బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా ఒక కేంద్ర బిందువుగా ఉండి బోనాల ఉత్సవాలను వందల సంవత్సరాల నుండి కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా చేసే ఆనవాయితీ లాల్ దర్వాజా ప్రాంతంలో ఉంది. సో అదేవిధంగా ఈ సంవత్సరం మనకి తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో మనకు 20 జూలై 21, 22 ఈ 3 రోజులు దేశ రాజధాని దద్దరిల్లే విధంగా అక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం. గత 10 ఏళ్ల సంది నిర్వహిస్తున్నాం. ఈసారి ఇంకా ప్రత్యేకంగా మేము చేయబోతున్నాం. దీనికి రాష్ట్రానికి సంబంధించినటువంటిది చాలామంది మంత్రులను, అదేవిధంగా ఢిల్లీలో ఉంటున్నటువంటి మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలను, మన తెలుగు వారిని అందరినీ కూడా అక్కడ ఆహ్వానించి అద్భుతంగా మన బోనాల సంస్కృతి సాంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ సంవత్సరం నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు వారిని కూడా ఇన్వైట్ చేసి మన సంస్కృతిని ప్రపంచానికి తెలిసే విధంగా ఓ చిరు ప్రయత్నం మేము ఈసారి మొదలు పెట్టబోతా ఉన్నాం. సో ఈ విధంగా అద్భుతంగా ఈ బోనాలు ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మీరు ఢిల్లీలో ఉన్న తెలుగు వారందరికీ మీరు తప్పకుండా జూలై 20, 21, 22 ఈ రోజుల్లో ఢిల్లీ బోనాలకు తెలంగాణ భవన్కి చేరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ నూతన చైర్మన్ అరవింద్ కుమార్ గారి సారథ్యంలో ఇక్కడ హైదరాబాద్ ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమం ఇవ్వాలని ఇక్కడ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు ముందుగా జూలై 20, 21, 22 తేదీల్లో అక్కడ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ లాల్ దర్వాజాలో కూడా మన జూలై 31 తేదీన శుక్రవారం రోజున ధ్వజారోహణ, శిఖర పూజ, అదేవిధంగా సాయంత్రము అమ్మవారి కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. 11 రోజుల పాటు లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తాము. ప్రతిరోజు కూడా అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి 9 రోజుల పాటు అమ్మవారి 9 రూపాలు ఉంటాయి. 10వ రోజు అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం అమ్మవారికి బలిహరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి మహాభిషేకము, అనంతరం భక్తులందరిచే అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుంది. సాయంత్రం రాత్రి వరకు కూడా ఆ రోజు పలువురు ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి 8 గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ అక్కడ శాంతి కళలు నిర్వహిస్తాము. ఆ తదుపరి సోమవారం రోజు ఉదయము అమ్మవారికి అష్టాదళ పద్మారాధన ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి ప్రీతిపాత్రైనటువంటి పోతరాజు గారి స్వాగతం ఉంటుంది. పోతరాజు గారు ఆ తదుపరి అమ్మవారికి భవిష్యవాణి వినిపించే కార్యక్రమం, రంగ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా భవిష్యవాణికి ఒక ప్రత్యేక ఉంటుంది కాబట్టి భవిష్యవాణి వినిపించే కార్యక్రమం భవిష్యవాణి ఉంటుంది. ఆ భవిష్యవాణి అనంతరం అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు అక్కడ లాల్ దర్వాజా నుంచి మొదలుకొని షాలిబండ మీదుగా చార్మినార్ వద్దకు వస్తుంది. చార్మినార్ వద్ద అక్కడ అన్ని ఘటాలకు కూడా స్వాగతం చెందుతుంది ఉమ్మడి దేవాలయ కమిటీ తరఫున. ఆ తదుపరి అక్కడ నయాఫుల్ దగ్గర వచ్చేసి అమ్మవారిని విసర్జన కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాం.